హైదరాబాద్ నడిబొడ్డున 18 ఎకరాలకు రాజకీయ నేతల కన్ను పడితే 18 ఎకరాలను కబ్జా చేయాలని ఆలోచన చేస్తే ఈ యొక్క కబ్జా కోసం ఎంతమంది పేదలను రోడ్డుకిడుస్తారంటూ కూడా పెద్ద ఎత్తున ఒక ఆందోళనకరమైనటువంటి సమస్య అందరి ముందు ఉంది. ప్రస్తుతం మనం ఏదైతే 18 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ వద్ద ఉన్నాం. ఇక్కడ ఎంఎస్ మక్తా బిఎస్ మక్తాకు సంబంధించినటువంటి కాలనీవాసులు రీసెంట్గా రోడ్ ఎక్కడం, తర్వాత హైడ్రా గో బ్యాక్ అనడం, తర్వాత రోడ్ ఎక్స్టెన్షన్ అవుతా ఉంది అని చెప్పినటువంటి సందర్భంలో పూర్తిగా ఈ యొక్క ల్యాండ్కే ఇక రానున్నది. ఈ యొక్క ల్యాండ్ కోసమే ఇక్కడ రోడ్డు వైండింగ్ జరగబోతూ ఉన్నది. అక్కడ ఉన్నటువంటి పెద్దోని కోసం పేదోల పొట్టలు కొట్టబోతా ఉన్నారు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి ఒకసారి దీనికి సంబంధించినటువంటి ల్యాండ్కి సంబంధించినటువంటి కంపౌండ్ వాల్ చూసుకోవచ్చు. పెద్ద ఎత్తున లోపల ఏం జరుగుతుందో తెలియకుండా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అయితే పూర్తి స్థాయిలో లోపల ఏం జరుగుతుంది అనేది తెలియకుండానే కంపౌండ్ వాల్ ఒకసారిగా చూసుకున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ లోపల శిఖం భూమి కూడా ఉంది అనేది కూడా కొంత చెప్తున్నటువంటి నేపథ్యం చూస్తూ ఉన్నాం. పూర్తిగా హైదరాబాద్ సంబంధించినటువంటి 2016 కంటే ముందు ఒక అందమైనటువంటి చెరువుగా ఉన్న ప్రాంతం కాలక్రమేణా కబ్జా కోరల్లో చిక్కుకొని ఇప్పుడు ఏకంగా 18 ఎకరాల రియల్ ఎస్టేట్ వెంచర్గా మారబోతుంది అంటూ కూడా పెద్ద ఎత్తున ఈ మహాసామ్రాజ్యం వెనుక ఒక అధికార ప్రతిపక్షాలకు చెందినటువంటి ఇద్దరు కీలక నేతల హస్తం ఉందనేది కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో రీసెంట్గా అసలు వివాదం ఏంది అంటే ప్రదీప్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి రోడ్డు విషయంలో ఉన్న 18 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే దీనికి సంబంధించినటువంటి చెరువు ఎవరైతే గతంలో 2016 నాటి శాటిలైట్ ఒకసారి చూసుకుంటే రికార్డులను పరిశీలించినటువంటి నేపథ్యంలో అక్కడ లేక్ వాటర్ బాడీ ఉంది, దానికి సంబంధించినటువంటిది. కానీ నేడు లేక్ వాటర్ బాడీ కాస్త ఈరోజు చెరువును కాస్త చదును చేసి వెంచర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యం. అయితే దీనికి సంబంధించినటువంటి రోడ్డు విస్తరణ కోసం ఇక్కడ ఎంఎస్ మక్తా బిఎస్ మక్తాకు సంబంధించినటువంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు నోటీస్ ఇచ్చారన్నది కూడా పెద్దగా కనిపిస్తూ ఉంటే దీంట్లో లోపల ఉన్నటువంటి విజువల్స్ ఒకసారి చూసుకుంటే మీరు శాటిలైట్ మ్యాప్ ఒకసారి చూసుకోవచ్చు. విజువల్ చూసుకుంటే ఇక్కడ అంటే ల్యాండ్ చెరువు అనేది ఉంది అనేది కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నటువంటి సందర్భం కనిపిస్తూ ఉన్నది. అది శిఖం భూమి అంటే ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత వివాదాస్పదమైనటువంటిది ఏంటి అంటే శిఖం భూమి. దాదాపు 4 ఎకరాల ప్రభుత్వ శిఖం భూమి అంటే చెరువుకు సంబంధించినటువంటి పరివాహక ప్రాంతం లేదా ఫుల్ ట్యాంక్ లెవెల్ పరిధిలో భూమి ఉంది. ప్రభుత్వ భూమిని ప్రైవేట్ సంబంధించినటువంటి ప్రయోజనాల కోసం వాడుతూ ఉన్నారు అనేది పెద్ద ఎత్తున ఒకటైతే దీనికి సంబంధించినటువంటిది ఒకసారిగా ఈ యొక్క కంపౌండ్ వాల్ కావచ్చు, ఇదంతా ఎంఎస్ మక్తా బిఎస్ మక్తాకు సంబంధించినటువంటి వాళ్ళు రోడ్ ఎక్కడం కావచ్చు. ఇక్కడ లోపల ఒకసారి ఆ విజువల్ చూసుకుంటే మీకు ఆ మట్టిని తీసినటువంటి విజువల్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇది దీనికి సంబంధించినటువంటి బిఎస్ మక్తా. అదే ప్రధానంగా దీంట్లో ముఖ్యమంత్రి గారి సోదరుని పేరు, తర్వాత స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే దానం పేరు ప్రధానంగా ఎక్కువగా వినిపిస్తున్నటువంటి సందర్భం కూడా చూస్తూ ఉన్నాం. చూడాలి మరి అంటే దీనికి సంబంధించినటువంటి విషయంలో ఆల్రెడీ అయితే నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది అంటూ కూడా బిఎస్ మక్తా ఎంఎస్ మక్తాకు సంబంధించినటువంటి కాలనీవాసులు చెప్పడం. తర్వాత ఇది 2016 నాడు లేక్ వ్యూ వాటర్ బాడీగా ఉన్నటువంటిది ఇప్పుడు సడన్గా మొత్తానికి చేసి వెంచర్ చేస్తున్నటువంటి నేపథ్యం కూడా చూస్తా అంటే ఒకసారి దీనికి సంబంధించినటువంటి విషయంలో కూడా అక్కడ మట్టికి సంబంధించినటువంటిది ఒకసారి పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉన్నది. అయితే చెరువులను ఎఫ్టీఎల్లను భూములను కాపాడతామంటూ నగరం చుట్టూ బుల్డోజర్లతోటి తిరుగుతున్న హైడ్రా మరి కళ్ళ ముందే 2016 తర్వాత పెద్ద ఎత్తున 4 ఎకరాల శిఖం భూమి మాయమైతా ఉన్నది. తర్వాత దీనిలో వెంచర్ అయిపోతా ఉన్నారు. దీనికోసం 100 ఫీట్ల రోడ్ వేయడానికి పేదల ఇండ్లు కూలగొట్టబోతా ఉన్నారు అనేది కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తుంటే మరి చూడాలి అంటే ఈ యొక్క నేపథ్యంలో హైడ్రా ఎలా రెస్పాండ్ కాబోతా ఉన్నది, రోడ్ వైండింగ్ విషయంలో ఎలా రాబోతుంది, దీనికి సంబంధించినటువంటి 2016 శాటిలైట్ మ్యాప్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేది కూడా విజువల్స్లో మీరు ఒకసారి చూసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి పూర్తిగా అభివృద్ధి పేరిట బడాబాబులకు ఇచ్చినటువంటి గిఫ్ట్ అనుకోవచ్చు ఇది. దీనికి సంబంధించినటువంటి విషయాల్లో మరి ఎవరెవరు ఉన్నారు అనేది కూడా మరికొద్ది రోజుల్లో బయటపడుందా, లేకపోతే దీనిపై బిఎస్ మక్తా ఎంఎస్ మక్తా కాలనీవాసులు అయితే బగ్గుమంటా ఉన్నారు.